ప్రతి హిందూ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే ప్రదేశం. సాక్షాత్ ఆ మహాశివుడే నిర్మించిన ప్రదేశం. మనిషి పుట్టుకను మరణాన్ని సంతోషంగా జరుపుకునే ప్రదేశం. ఆ పరమశివుడి పిలుపులేంది మనం అట్లా అడుగైనా పెట్టలేము. అదే మన వారణాసి. హాయ్ ఫ్రెండ్స్, వారణాసి వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో వారణాసిలో ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని అటు నుంచి త్రివేణి సంగంకి వెళ్ళి అక్కడ కూడా మనం గంగా స్నానం చేసేసి సో రిటర్న్ అయితే మళ్ళీ మనం హైదరాబాద్కి వచ్చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చర్లపల్లిలో ఉన్నాను. సో ఆల్రెడీ నేను నిన్న టికెట్స్ బుక్ చేసుకుంటే నాకు క్యాన్సిల్ అయిపోయాయి. సో ఆ కాశీ విశ్వనాథుడి పిలుపు ఉన్నట్టుగా ఉదయం పొద్దున్న లేసి చూసుకుంటే మళ్ళీ నాకు ట్రైన్ అవైలబిలిటీలో ఉన్నట్టుంటే మళ్ళీ వేరే టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో నాకైతే థర్డ్ ఏసీ టికెట్ వచ్చేసి 2200 చేంజ్ పడింది. సో మామూలుగా జనరల్ అయితే మీకు స్లీపర్ క్లాస్ అయితే 840 రూపీస్ ఎంత ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కాశీకి అయితే దొరకలేదు. సో కాశీ దగ్గరలో ఉన్న మనకి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనే స్టేషన్కి దొరికింది. సో చర్లపల్లి నుంచి మనం ఆ స్టేషన్లో దిగి అక్కడి నుంచి మనకి కాశీ విశ్వనాథుని టెంపుల్ వచ్చేసి ఆ టెంపుల్ మనకి 15 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళాక స్టేయింగ్ ఎలా, సో ఫుడ్ పరిస్థితి ఏంటి, ఇంకా నేను దీక్షలో ఉన్నా, సో ఇవన్నీ ఎలా అనేది చూద్దాం. ప్లాట్ఫామ్ లో జనాలు చూడాలి. ట్రైన్ 2 hours లేటు. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో ప్లాట్ఫామ్ కూడా చేంజ్, అది వితౌట్ ఇంటిమేషన్. అసలు ప్లాట్ఫామ్ ఎప్పుడు చేంజ్ చేసినో లేదు. తీరా నేను వీడియో చేసుకుంటూ చూసేసరికి మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ. మళ్ళీ అక్కడ నుంచి పరుగు తీసుకుంటే మళ్ళీ ప్లాట్ఫామ్ చేసాను. ఇప్పటికి కూడా వచ్చి ఇక్కడ కూర్చొని అరగంట ఇంతలో ట్రైన్ రాలే. మేము కాశీ ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు దర్శనం అవుతామో, ఎప్పుడు త్రివేణి సంగం వెళ్తామో ఐడియా అనేది లేదు. చూద్దాం ఏమవుతుందో. అలా ఆల్మోస్ట్ 4 to 4.5 hours ట్రైన్ అయితే డిలే. ఆ తర్వాత ట్రైన్ అయితే మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. సో ఇప్పుడైతే మేము ట్రైన్లోకి ఎక్కేసాం. మేమైతే సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం. మాకు పర్ పర్సన్ 2000 చేంజ్ పడింది. ఎందుకంటే ట్రైన్ మొత్తం నార్త్ నుంచి వెళ్తాం కాబట్టి సో మాకు కూడా స్నానాలకు వాటికి ఈజీ ఉంటుందని చెప్పి ట్రైన్ తీసుకున్నాము. అండ్ మా కంపార్ట్మెంట్లో అందరు కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మేము అలా కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయి అలా ఈవినింగ్ 6 అయింది. సో యాజ్ యూజువల్గా మనం మా పూజ కంప్లీట్ చేసుకొని అలా మేము అందరం కలిసి కొంచెం భజన కూడా చేసాం. ఇప్పుడు దిగాం ట్రైన్. నైట్ ఆల్మోస్ట్ టైము 2:30 అవుతుంది మార్నింగ్. అసలు ట్రైన్ మామూలు లేట్ కాదు, ఆల్మోస్ట్ 14 hours లేట్ ట్రైన్. అస్సలు మీకు ఈ ట్రైన్ రికమెండ్ చేయను నేను. శాస్త్రం ఎక్స్ప్రెస్ అంటే చర్లపల్లి నుంచి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకు ఉంది. అసలు ఈ ట్రైన్ ఎక్కడం కంటే మామూలుగా మీరు బస్సుకి కానీ ఫ్లైట్కి కానీ వచ్చేయడం బెటర్. వేరే ట్రైన్ లేదంటే ఆల్టర్నేటివ్ వేరే ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ చూసుకోండి ఓకేనా. చాలా డిలే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము కాశీ టెంపుల్కి వెళ్ళాలి ఆటోలో. పండిత్ దీన్ దయాళ్ జంక్షన్ దగ్గర బయట ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకోవాలంట. ఇక్కడ నుంచి వారణాసి టెంపుల్ వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉందంటున్నారు. చూద్దాం, వీళ్ళు ఆటో వాళ్ళు అడిగితే 600 800 చెప్తున్నారు. చూడాలి బెస్ట్ ప్రైస్ ఏమొస్తుందో, ఎవరితో మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో అని. ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుందంట. సో దానికోసం వెతుకుతున్నాను ఇక్కడ. సో ఫైనల్గా మాకైతే ఆటో 300 రూపీస్కి దొరికింది. మేము ముగ్గురం. సో ఇక్కడ నుంచి 21 కిలోమీటర్స్ ఉంటాయి కాశీ టెంపుల్. సో మాకు ఆ టైంలో 2:33కి మాకు వర్తనే అనిపించింది. సో అలా 15-20 మినిట్స్ జర్నీ చేశాక మనకి వారణాసికి అయితే ఎంటర్ అయిపోయాం. మనం మీరు చూస్తుందంతా కూడా గంగా నది ఘాట్లు. సో నేను కూడా ఫస్ట్ టైం కాశీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అసలు నైట్ టైం అయితే మొత్తం కాశీ అంతా అసలు ఎంత నిర్మానుష్యంగా ఉందో. అసలు రోడ్డు మీద అసలు మనుషులే కనిపించట్లేదు. సో మేము కూడా 2:33 వరకు ఉన్నాం కాశీలో. అక్కడ అసలు రోడ్లు చూడండి అసలు ఎంత ఖాళీగా ఉన్నాయి, ఎంత పీస్గా ఉందో. అసలు ట్రైన్ ఒక్కటి లేట్ అవ్వడం వల్ల మొత్తం జర్నీ ప్లానే మారిపోయింది. యాక్చువల్లీ ప్రయాగరాజ్లో దిగి అక్కడి నుంచి త్రివేణి సంగము ఆ శక్తిపీఠం చూసుకొని కాశీకి వచ్చి గంగార చూసుకొని రిటర్న్ బయలుదేరాలి. కానీ ట్రైన్ 12 hours లేట్ అవ్వడం వల్ల డైరెక్ట్గా ఇప్పుడు కాశీకి వచ్చి కాశీ నుంచి స్పర్శ దర్శనం చేసుకొని అటు నుంచి ఇప్పుడు త్రివేణి సంగం వెళ్ళాలి మళ్ళీ ప్రయాగరాజ్. చూద్దాం ఏమవుతుందో, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మొత్తం అనుకునే ఏది అయితే జరగట్లేదు. ఇక్కడ రకరకాలుగా ఉంది సిచ్యువేషన్. వర్షం పడుతుంది ఒక పక్క నుంచి, నడుస్తున్నాం.
సో మేము కూడా స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని సో దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నాము. మేమైతే స్పర్శ దర్శనానికి వెళ్తున్నాము. అది ఓన్లీ మార్నింగ్ 4 to 5 అండ్ ఈవినింగ్ 4 to 5 ఉంటుంది ప్రతిరోజు. సో ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకుంటే స్పర్శ దర్శనానికి ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాను. వెళ్ళొచ్చాక దర్శనం ఎలా అయింది అనేది మీకు కూడా చెప్తాను. ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. ఒక 1.5 hour అయితే పట్టింది మాకు. మొత్తానికి అయితే ఫైనల్గా నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. అసలు ఎంత బాగా జరిగిందంటే దర్శనం అసలు అనుకోలేదు మేము కూడా. సో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు మేము కూడా వెళ్ళాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళేలోపు వారాహి అమ్మవారి గురించి కొంచెం తెలుసుకున్నాం. వారాహి అమ్మవారు కాశీ పట్టణాన్ని మొత్తంకి గ్రామ దేవత. సో ఆవిడ ఏంటంటే కాశీ నైట్ టైంలో కాశీ వీధుల్లో మొత్తం ఆవిడ తిరిగి కాశీని సేఫ్గా చూస్తుంటారు అన్నమాట. సో ఆవిడ టెంపుల్ మార్నింగ్ టైం అంతా క్లోజ్ ఉంటుంది. జస్ట్ మార్నింగ్ 7 నుంచి 9 వరకే ఓపెన్. అది కూడా అమ్మవారు భూగర్భంలో ఉంటారు. సో మనల్ని జస్ట్ పైన కళ్ళు ఒక హోల్లోని చూడాలి అండ్ కాళ్ళు ఒక హోల్లోని చూడాలి. మనకి డైరెక్ట్గా విగ్రహం అయితే చూపించరు. సో మామూలుగా అయితే మనకి పైన అందరూ చూడడానికి రూపం ఎలా ఉంటుందని చిన్నగా మనకు ఒక విగ్రహం అయితే పెట్టుకుంటారు అక్కడ. కానీ అసలైన రూపం మాత్రం అసలు ఎవరికి చూడరు. పంతులు అయ్యగారు కూడా వెళ్ళి 10 నిమిషాల్లో పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు మనం విశాలాక్షి అమ్మ శక్తిపీఠానికి అయితే వెళ్తున్నాము. సో విశాలాక్షి అమ్మ అష్టోదశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠము. వీడియో తీయడానికి అక్కడ పర్మిషన్ లేదు, బట్ స్టిల్ మీకు చూపించాలని చెప్పి ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఇదే అమ్మవారి విగ్రహం, కానీ ఇది ప్రతిష్ఠించినది. స్వయంభుగా వెలిసిన విగ్రహం కొంచెం వెనక పక్క ఉంటుంది. మనం ఎలా చూడాలంటే సైడ్కి జరిగి వెనక సైడ్ చూసి స్వయంభు అమ్మవారి విగ్రహం అయితే మనం చూడవచ్చు. లేకపోతే అక్కడ అయ్యగారిని అడిగినా ఆయననే చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ మనం కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ చిన్న చిన్న గల్లీల్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. చూసుకొని అడిగి ఎవరినైనా రూట్ ఎటు వెళ్ళాలని కనుక్కొని వెళ్ళండి. ఎటు పడితే అటు వెళ్ళకండి. చాలా చిన్న సందు. ఒక్క సందు మిస్ అయినా మళ్ళీ మనం ఎటు వెళ్ళిపోతామో తెలియట్లేదు ఇక్కడ. సో జాగ్రత్తగా. ఇదంతా కాలభైరవుడి గుడికి వెళ్ళడానికి ఉన్న దారి. అసలు ఇందాక చూస్తున్నారు కదా, నడుస్తూనే ఉన్నా. అసలు కింద చూడండి, అసలు బుడద ఎంత బుడదుందో, భయంకరమైన బుడద. చిన్న చిన్న కొట్లు, కూరగాయలు చూడండి ఎట్లా కూరగాయలు ఎట్లా అమ్మేసుకుంటున్నారు చూడండి. కూరగాయలు ఇక్కడే మళ్ళీ మనకి ఫ్రూట్స్, బంగాళదుంపలు. ఎర్ర బంగాళదుంపలా? కూర. మార్కెట్ ఇదంతా మార్కెట్. ఇక్కడ వారణాసిలో కాశీ గుడి దగ్గరలో ఉన్న స్ట్రీట్ మార్కెట్ ఇదంతా. అసలు కింద చూడండి గొప్పడు చూసారా. ఇది కిరాణా షాప్. ఇది చిన్నది కిరాణా షాప్. అది ఇది పాన్ షాపు. ఎంత చిన్నగా ఉంటున్నారు అసలు. వర్షం పడటం వల్ల ఇంత రష్, కానీ లేకపోతే ఇంత బుడదగా ఉంది. లేకపోతే బాగానే ఉండకపోదు. ఎండాకాలం వస్తే బెటర్. మార్కెట్ అసలు ఎంత రష్ స్వామి. అసలు ఈ స్వామి రష్ అసలు వెళ్ళలేకపోతున్నాం. అసలు ఇటు కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇక వెళ్ళి లైన్ వల్ల వెనక్కి తిరుగుకొని మొత్తం రావాలి. అసలు ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇదే కాలభైరవ టెంపుల్ అనుకున్నాను చూడగానే, కానీ ఇది కాదు, ఇంకా లోపల ఉంది అసలైన టెంపుల్. సో లోపలికి కూడా వెళ్ళి మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో ఇదే కాలభైరవ టెంపుల్. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. కాశీలో ఫస్ట్ ఆరతి కాలభైరవుడికే ఇస్తారు. దాని తర్వాత శివుడికైనా ఎవరికైనా ఇస్తారు. సో అది కాలభైరవుడికి ఉన్న మోక్షము. అండ్ మీరైనా సరే ఎప్పుడైనా కాశీకి వెళ్తే ఫస్ట్ కాలభైరవుని దర్శించుకున్నాక శివుడి దగ్గరికి అయితే వెళ్ళండి. మాకైతే టైం సరిపోలేదు, మాకున్నది 1 డేనే కాబట్టి ఫస్ట్ అది కూడా మేము స్పర్శ దర్శనానికి వెళ్ళాలనుకున్నామని ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత మేము కాలభైరవుడి దగ్గరికి వచ్చాము. సో మీరైతే అలా చేయకండి. ఫస్ట్ క్షేత్రపాలకుడు అయిన కాలభైరవుని దర్శించుకొని తర్వాత ఆ మహాశివుడి దగ్గరికి అయితే దర్శనం కోసం వెళ్ళండి. చాలా పెద్ద లైన్ ఉంది అసలు. ఆల్మోస్ట్ 4 sides ఆఫ్ టెంపుల్ నుంచి ఫుల్ బ్లాక్. అసలు దర్శనం చేసుకోవడానికి ఆల్మోస్ట్ 2 hours పడుతుంది కాలభైరవుడిని. మా సైడ్ ఒకసారి చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది అసలు. దర్శనం అయితే అయిపోయింది మాది.
సో వారాహి అమ్మవారిని, కాశీ విశ్వనాథుని, తర్వాత విశాలక్ష్మి శక్తిపీఠం ఉంది ఇక్కడ, కాశీ విశాలక్షమ్మ, ఆవిడ దర్శనం కూడా చేసుకున్నా. ఆకలేస్తుంది బాగా. సో ఏమైనా తిందామని చెప్పేసి ఇక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాను. చూడండి ఫుడ్ కోర్ట్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. ఇది ఫుడ్ కోర్టు. సో ఇక్కడ ఏదైనా తినేసి మళ్ళీ మనం అర్జెంటుగా కాలభైరవ టెంపుల్ ఒకటి చూసుకొని అక్కడి నుంచి ప్రయాగరాజ్ అయితే బయలుదేరిపోతాం. సో బయటకు చాలా నడుస్తుంటే ఇవి బంగాళదుంప జిలేబీ అంట. అసలు చాలా బాగుంది. మీరు కానీ కాశీ వెళ్తే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అండ్ ఇక్కడ స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి. దొంగ హాఫ్ కేజీ తిని. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇవంతా షాపింగ్ రోడ్ అనమాట. మీరు ఏది కావాలన్నా షాపింగ్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు కదా మాతో పాటు. సో ఆయన అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం సారీస్ తీసుకుంటున్నాడు. మేము కూడా తీసుకోవాలి ఇక. సో ఇక్కడ బనారస్ సారీస్ చాలా ఫేమస్ కాబట్టి సో ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఏం తీసుకొచ్చావు అని. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా పట్టగలను ఒకటి ఇంటికి, లేకపోతే ఇంట్లో ఫుడ్ ఉండదు. అర్థమైందా నీకు? ఫుడ్ ఉండదు పట్టగలపోతే. సో మొత్తానికి మా వాళ్ళతో షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. వస్తే ఇప్పుడు ఒక్క బ్యాగ్తో వచ్చాం, కానీ ఇప్పుడు 10 చేశారు. అసలు మోసుకెళ్ళిన ఊరికి చేస్తారు. యాక్చువల్లీ మీకు కాలభైరవ టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే మీకు మృత్యుంజయ టెంపుల్ అని ఉంటుంది. సో అది కూడా మీకు టెంపుల్ రూట్. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఖమ్మం నుంచి బయటకు వెళ్తే ఆపోజిట్ సైడ్లో మనకి మృత్యుంజయ టెంపుల్ ఉంటుంది. మృత్యుంజయ టెంపుల్ అంటే మరణాన్ని గెలిచిన వ్యక్తి అని. సో మనం అక్కడికి వెళ్ళడం వల్ల మనకున్న గండాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. సో వస్తే తప్పకుండా ఆ మృత్యుంజయ టెంపుల్ కూడా దర్శించుకొని వెళ్ళండి. ఆ ఆపోజిట్లో ఉంటుంది, రోడ్డు ఆపోజిట్లో. అసలు వారణాసి మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్తో ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు వర్షం కూడా అసలు ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. లగేజ్ చూపి, లగేజ్ ఎందుకన్నా చూపి, లగేజ్ బస్ కొని ట్విస్ట్ ఇచ్చావు అక్కడ, లగేజ్ అక్కడ నీకు అక్కడ కొట్టడాలే. సో ఇప్పుడైతే మేము కాలభైరవ టెంపుల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఆటో 100 రూపాయలు, బోల్డ్ ఆటోలు ఉంటాయి. 100 రూపాయల కంటే ఎక్కువ పెట్టకండి. లేదా అది కూడా మీరు 3-4 ఉంటే 100 రూపాయలు, లేదంటే మనిషికి 25 రూపాయలు మాత్రమే. సో షేరింగ్ అయితే బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లో కానీ నింపుతారు. సో మీరు ఆల్రెడీ మన వీడియోలో కాశీ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూసారు. సో ఇదంతా డే వ్యూ అనమాట. సో వ్యూని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రయాగరాజ్ వెళ్తున్నాం. యాక్చువల్లీ అయితే ప్రయాగరాజ్ బస్సులో వెళ్దాం అనుకున్నాం. కాకపోతే మాకున్న టైంకి మళ్ళీ మేము మండే ఆఫీస్కి రిపోర్టింగ్ ఇవ్వాలి. సో టైం కుదరదేమో అన్న భయంతో ఇలా క్యాబ్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. సో ఇది కూడా ఏం పెద్దగా ఎక్కువేం పర్లేదు. మేము 3 ఉన్నాము. 3 వచ్చేసి త్రివేణి సంఘం వెళ్ళి అక్కడ మాకు స్నానం చేసిపించే వరకు వెయిట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది అక్కడే మనకి ప్రయాగరాజ్లో. అండ్ అది తర్వాత శక్తిపీఠం కూడా ఉంది ఒకటి అమ్మవారిది. సో ఆ శక్తిపీఠం అన్నీ చూపించి మళ్ళీ మనల్ని డ్రాపింగ్ పాయింట్లో వదిలేస్తారు. సో ఇదన్నిటికి కలిపి మాకు 1500 ఛార్జ్ చేస్తున్నారు. మామూలుగా అదే బస్ అయితే నాన్ ఏసీ వచ్చేసి 200 ఉంది, ఏసీ అయితే మనకి 295-300 చేంజ్లో ఉంది. సో మనకి ఇది ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా. కానీ సో మన పర్సనల్ వెహికల్ లాగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు కూడా తెలియని వాళ్ళు కాబట్టి, కొత్త కాబట్టి బ్యాగ్స్ ఏదైనా ఉన్నా కూడా మనం కొంచెం సేఫ్గా చూసుకొని మనతో పాటు మనం అవన్నీ క్యారీ చేసుకుంటూ పెట్టుకుంటే అది కూడా మనకి సేఫ్.
చూసారు కదా, ఆ కనిపించేదే త్రివేణి సంగం. नहीं देते, नहीं देते. लास्ट प्राइस आप 500 बोल रहे, फिर 2000 देता बोल रहे. आपको सेपरेट बोट. త్రివేణి సంగం వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వీళ్ళు బోట్లో ఎక్కించుకొని మనల్ని త్రివేణి సంగం మధ్యలోకి తీసుకెళ్ళి స్నానం చేయించుకొని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి 4000 5000 అడుగుతున్నారు. సో మీరు అంత పెట్టకండి, మనిషికి 200 ఇవ్వండి, వాళ్ళే తీసుకొస్తారు. అంతకంటే ₹1 కూడా ఎక్స్ట్రా పెట్టకండి, వాళ్ళని అడగండి. సో ఇదే త్రివేణి సంగం. చూసారు కదా, అవతల పారేది గంగా నది అండ్ మధ్యలో ఇటు వచ్చేసి యమున, కింద సరస్వతి నది ఉంటుంది అనమాట. సో ఆ 3 వచ్చి కలిసే ప్లేస్ని త్రివేణి సంగం అంటారు. సో ఇక్కడే ఇప్పుడు మనం స్నానం చేయకపోతున్నాం. చూడండి, గంగా నది యమునా నది మిక్స్ అవుతుంది ఇక్కడ. అండ్ కింద సరస్వతి ఉంటుంది. సరస్వతి అది మనకు కనిపించదు, కింద అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుంటుంది సరస్వతి నది. సో ఈ 3 కలిసే దగ్గర ఇలా స్నానం చేస్తారనమాట. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేసి సో వాళ్ళు ఇక్కడ స్నానాలు చేపిస్తుంటారు. అది కూడా ట్రై చేస్తాను చూపించడానికి. మీరు యాక్చువల్ నుంచొని ఎట్లా చాలా హెవీగా ఉంది ఫ్లో, కానీ వాళ్ళని బతిలాడి మీకు చూపించాలని చెప్పి ఇలా తీస్తున్నాను వీడియో. బోట్ వాళ్ళతో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏదైనా ఉన్నా రేట్ ఏదైనా ఉన్నా కూడా అక్కడే మాట్లాడుకుంటండి. మీకు సపరేట్ బోర్డు తీసుకొస్తాను 4000 5000 ఇవన్నీ చెప్తారా, ఏం అక్కర్లేదు. మనిషికి ఒక 200 300 ఇచ్చి మాట్లాడుకొని తీసుకొని వచ్చేయండి లోపలికి. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్నానం చేయించడానికి ప్లాట్ఫామ్ ఛార్జెస్ ₹100 200, మనిషికి 300 అని అడుగుతారు. ఏదున్నా ముందు మాట్లాడుకొని బోట్లోకి ఎక్కండి. అండ్ ఇక్కడ ఎవరైనా అటు ఇటుగా కొంచెం మనం మాట్లాడలేకపోతున్నాం కలిపి వీళ్ళందరూ కలిసి మాట్లాడేస్తున్నారు. సో కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడి ఏదైనా రేటు మాట్లాడండి. చూపిస్తా చూడండి మీకు. లాస్ట్ ₹50 ఒప్పుకున్నారు, 300 చెప్పి. అది విషయం. మొత్తానికి స్నానం అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. సో రిటర్న్ వెళ్ళే దాంట్లో కొంచెం ప్రయత్నాలు కూడా చేశాను బోట్ నడపడానికి, మన వల్ల అయితే అవ్వలేదు. సో దాంతోపాటు మంచి వ్యూస్ కూడా క్యాప్చర్ చేశాను. సో అవి కూడా వేస్తాను నెక్స్ట్ లైవ్లో, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే మనం హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ప్రయాగ్రాజ్లో మన త్రివేణి సంగం దగ్గరనే ఉంటుంది ఇది, అంటే ఆ సరౌండింగ్స్లోనే ఉంటుంది, చాలా దగ్గర త్రివేణి సంఘానికి. సో అన్ని గుళ్ళలో హనుమంతుడు నిల్చొని ఉంటే ఈ గుళ్ళో మాత్రం హనుమంతుడు పడుకున్న విగ్రహం ఉంటుంది. సో దాన్ని చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో మీకు కూడా చూపిస్తాను. చూసారా, గుడి బయట అయితే ఇలా ఉంటుంది అండ్ గుడి చాలా బాగుంటుంది. అండ్ హనుమంతుడు కూడా పడుకున్న విగ్రహం నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మీరు ఏదైనా చూస్తే కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ఆంజనేయ స్వామి దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రయాగ్రాజ్లో ఉన్న అలోపీదేవి శక్తిపీఠానికి అయితే వచ్చాను. సో ఈ శక్తిపీఠంలో ఏంటంటే అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారు. సో విగ్రహం లాంటిది ఏమీ ఉండదు. సో నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చాను. మీకు కూడా అమ్మవారిని చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ కొంచెం ఫోన్స్ కెమెరాస్ చేసుకెళ్తుంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, బట్ స్టిల్ నేను కవర్ చేయడానికి చాలా ట్రై చేశాను. సో చూడండి, ఇదే అమ్మవారి విగ్రహం రూపం అనమాట, అదృశ్య రూపం ఇది. సో విగ్రహాలు లాంటిది ఏమి ఉండదు, ఏదున్నా ఉయ్యాల లాంటి దానికే పూజ అయినా హారతులైనా అన్ని దానికే ఇస్తారనమాట. అయిపోయింది మొత్తానికి అయితే బస్ ఎక్కేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు డైరెక్ట్గా వారణాసి నుంచి హైదరాబాద్కి అయితే దొరకలేదు.
మేము మండే మార్నింగ్ కల్లా ఆఫీస్లో రిపోర్టింగ్ చేయాలి కాబట్టి తప్పక ఇప్పుడు ప్రయాగ్రాజ్ నుంచి నాగపూర్ వెళ్తున్నాం మార్నింగ్. సో నాగపూర్ నుంచి మళ్ళీ మార్నింగ్ మనకి ఒక వెహికల్ దొరికింది. సో సండే ఈవినింగ్ వరకు ఇంట్లో ఉండి పూజ చేసుకోవాలి. చేసుకొని మండే రోజు పొద్దున్నే ఆఫీస్లో రిపోర్టింగ్ ఇవ్వాలి. ఉంటా. చాలా అలసిపోయిన కాలంలో కోసమే. బాయ్.